మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనం. దావీదు పలుకుతున్న మాటను గమనించండి. నీవతని చంపకూడదు, యెహోవా చేత అభిషేకం నొందిన వానిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము? ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు హృదయాన్ని మీరు గమనించినట్లయితే ఆయన దేవుని చేత అభిషేకం నొందిన అతనికి ఎంత విలువనిస్తున్నారో చూడండి. ఈ రోజుల్లో చాలామంది సేవకులను కానీ, దేవుడు అభిషేకించిన వ్యక్తులను చాలామంది ఏం చేస్తున్నారు? నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, హేళన చేస్తున్నారు, చంపుతున్నారు, కొడుతున్నారు. దేవుని బిడ్డలారా, వారు అభిషేకించబడినది ఈ సృష్టిని నోటి మాటతో కలుగజేసిన దేవుని చేత. వారు అభిషేకించబడినది సైన్యములకు అధిపతి అయిన ఆ యెహోవా చేత వారు అభిషేకించబడ్డారు. ఆ మహాదేవుని చేత అభిషేకించబడిన వ్యక్తులను మనము విమర్శించడానికి అర్హులం ఎంత మాత్రమే కాము. వారిని నిందించడానికి, అవమానించడానికి మనకు హక్కు లేదు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా దావీదు లాంటి హృదయమును ధరించుకోవాలని, నేర్చుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. మనం ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కూడా అది ఒక కారణమై ఉంటుంది. కాబట్టి ఎవ్వరు కూడా దేవుడు అభిషేకించిన వ్యక్తులను నిందించకండి, అవమానించకండి. ఆ మహాదేవుని చేత అభిషేకం నొందిన వారిని నిందించి, అవమానించి, హింసలు పెట్టడం ద్వారా ఎవ్వరు కూడా నిర్దోషులు అవ్వలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిందించడం, అవమానించడం, హేళన చేసాం మానేసి మనము వారికి ఒక ఘనతనిద్దాం. వారిని మనమందరం కూడా గౌరవిద్దాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఒకవేళ వారు ఏదన్నా తప్పు చేస్తే దేవుడే వారిని ఖచ్చితంగా ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఆయన వారితో మాట్లాడుతాడు. మనకెంత మాత్రం హక్కు లేదు. మనము నిర్దోషులు అవ్వలేము. ఎందుకంటే ఆయన చేత అభిషేకించబడ్డారు కాబట్టి. ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితాన్ని మంచి దారిలో నడిపించాలని, దావీదు హృదయం ధరించుకొని దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తులను గౌరవిస్తూ మీరందరూ కూడా వారి చెంత నడవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ బిడ్డలను ప్రభువా, నీవు అభిషేకించిన వ్యక్తులను మేము నోటి ద్వారా మాట్లాడేమేమో, మా ప్రవర్తన ద్వారా వారిని నిందించామేమో నాయనా. మమ్మల్ని క్షమించండి ప్రభువా. దావీదు లాంటి హృదయం మాకిచ్చి నీవు అభిషేకించిన వ్యక్తులను మేము ఘనపరిచే బిడ్డలుగా మాకు మంచి మనసును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.